ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాయుసేనల జాబితాలో భారత వాయుసేన మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన అద్భుత సత్తా చాటింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ తాజాగా విడుదల చేసిన 2026 గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ లో భారత్ ఘనంగా 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ అరుదైన విజయంతో వరుసగా 5వ ఏడాది కూడా పొరుగు దేశమైన చైనాను వెనక్కి నెట్టి ఆసియా ప్రాంతంలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ప్రతిష్టాత్మక ర్యాంకింగ్స్ లో అమెరికాకు చెందిన వివిధ వైమానిక విభాగాలు అగ్రస్థానంలో కొనసాగుతుండగా రష్యా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర జాతీయ వాయుసేనల పరంగా విశ్లేషిస్తే అమెరికా, రష్యాల తర్వాత ప్రపంచంలోనే 3వ అత్యంత శక్తివంతమైన వైమానిక శక్తిగా భారత్ అవతరించింది. WDMMA ప్రత్యేకంగా రూపొందించిన ట్రూ వాల్యూ రేటింగ్ ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఈ ర్యాంకులను కేటాయించింది. ఇందులో భారత వాయుసేన 69.4 పాయింట్ల అద్భుత స్కోర్ సాధించగా చైనా వాయుసేన కేవలం 63.8 స్కోరుతో భారత్ కంటే వెనుకంజలో నిలిచింది. భారత వాయుసేన సాధించిన ఈ ఘనత కేవలం యుద్ధ విమానాల సంఖ్యపైనే కాకుండా అనేక వ్యూహాత్మక అంశాలపై ఆధారపడి ఉంది. విమానాల సాంకేతిక సామర్థ్యం, పైలట్ల నైపుణ్యం, శిక్షణా విధానాలు, లాజిస్టిక్స్ బలం, భవిష్యత్తు ప్రణాళికలు, ఆధునికీకరణ వంటి కీలక అంశాలను WDMMA క్షుణ్ణంగా పరిగణలోకి తీసుకుంది. ప్రస్తుతం భారత వాయుసేన బలగాల వద్ద సుమారు 1716 ఆధునిక విమానాలు వివిధ రక్షణ విధుల్లో సేవలందిస్తున్నాయి. ఇందులో అత్యాధునిక ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, శత్రు దుర్భేద్యమైన హెలికాప్టర్లు సరైన సమతూకంలో ఉండడం వల్లే చైనా కంటే మెరుగైన ర్యాంకు లభించింది. ఏ రకమైన భౌగోళిక పరిస్థితుల్లోనైనా, ఎలాంటి విపత్కర సమయాల్లోనైనా శత్రువుపై విరుచుకుపడే వ్యూహాత్మక శక్తి సామర్థ్యాలు భారత వైమానిక దళానికి సొంతం. రఫేల్, సుఖోయ్ 30 MKI వంటి శక్తివంతమైన యుద్ధ విమానాలు సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తూ దేశ రక్షణకు పటిష్టమైన కవచంలా నిలుస్తున్నాయి. క్లిష్టమైన హిమాలయ సరిహద్దుల నుండి సుదీర్ఘ సముద్ర తీరాల వరకు ఏకకాలంలో రక్షణ కల్పించగల సత్తా IAF సొంతం కావడం గమనార్హం. అయితే ఈ చారిత్రాత్మక విజయాల నడుమ భారత వాయుసేన భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన కొన్ని కీలక సవాళ్లు కూడా ఉన్నాయి. దేశ భద్రతా అవసరాల దృష్ట్యా వ్యూహాత్మకంగా నిర్దేశించిన 42 ఫైటర్ స్క్వాడ్రన్లకు బదులుగా ప్రస్తుతం 29 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ లోటును వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గట్టి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా 180 అత్యాధునిక తేజస్ MK1A యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. దీంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన యుద్ధ విమానాలు, రక్షణ వ్యవస్థల తయారీని రక్షణ శాఖ ముమ్మరం చేస్తోంది. ఈ ఆధునికీకరణ పనులు పూర్తి స్థాయిలో కొలిక్కి వస్తే భారత వాయుసేన సామర్థ్యం అంతర్జాతీయంగా మరిన్ని శిఖరాలకు తాకడం ఖాయం. ప్రస్తుతం సాధించిన ఈ 3వ ర్యాంక్ దేశ రక్షణ రంగంలో నిరంతరం శ్రమిస్తున్న వైమానిక దళ సైనికుల నిరుపమాన దేశభక్తికి, శ్రమకు నిదర్శనంగా నిలుస్తోంది.